క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఇది దావీదు కీర్తన. దావీదు జీవిత శైలిని మనం గమనించినప్పుడు దావీదు కంటే ఎక్కువగా దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తి ఎవరు లేరేమో అన్నట్టుగా అనిపిస్తుంది. 104వ కీర్తన 1వ వచనంలోను 35వ వచనంలోను పలుమార్లు భక్తుని నోట పలుకుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటూ తనతో తను మాట్లాడుతూ, తనకు తాను కౌన్సిల్ చేసుకుంటూ, దేవుని బట్టి తను ధైర్యపరుచుకుంటూ, ఈ భక్తుని జీవితం అద్భుతం. మీరు 42వ కీర్తన గమనించండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవుని భక్తులు ఎవరైనా మరెవరో వచ్చి వారికి ధైర్యపరిచి కౌన్సిల్ చేయని అవసరం లేదు. ఇదంతా కూడా సెల్ఫ్ మోటివ్. అయితే తన ప్రాణంతో యెహోవాను సన్నతించుము అని ఎందుకు చెబుతున్నాడు? ఎన్నో కారణాలున్నా కొన్ని కారణాలు తన మాటల్లోనే మనం వినాలి. ఇదిగో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటున్నాడు. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. మొదటిది, ఆయన నీ దోషములను క్షమించువాడు. ఇది ఒక అంశం సరిపోతుందండి జీవితకాలం ఆయనను స్తుతించి ఆరాధించేదానికి. ఎందుకంటే ఈ 103వ కీర్తన 10వ వాక్యం కూడా మీరు చూడాలి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. హీ హాజ్ నాట్ డెల్ట్ విత్ us అకార్డింగ్ టు అవర్ సిన్స్. మన దోషమును మన పాపమును బట్టి ఆయన మనతో డీల్ చేసి ఉంటే తప్పక మనం నశించేవారమే. దేవుని ఆశీర్వాదాల్లో ఇది అతి ప్రాముఖ్యమైనది. తన తప్పిదములకు తన దోషములకు పరిహారం పొందినవాడు ధన్యుడు కదా. విలాప వాక్యాల్లో కూడా 3వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఆయనకు ఎడతెగక మన పట్ల వాత్సల్యత కలుగుతూ ఉన్నది కనుక మనం నిర్మూలం కాకుండా వారము అంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 8వ వాక్యంలో అంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మరి నీ దోషములకు ఆయన యుద్ధ క్షమాపణ పొందుకున్నావా? మొదటిది దోషములకు పరిహారం అయితే, రెండవది రోగమునకు స్వస్థత. తెలుగులో ఆయన నీ సంకటములు కుదుర్చువాడు అని రాశారు. అయితే హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అనుంది ఇంగ్లీష్లో. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఐగుప్తు రోగములు ఏది మీకు రానివ్వను అన్నాడు. నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా న్యాయ విధులు నీవు అనుసరించి పాటించినప్పుడు ఏ రోగము నీకు రానివ్వను. ఒకవేళ ఏదైనా రోగం కలిగినా యెషయా 53:5 ఏమంటున్నాడు? నేను స్వస్థపరచువాడు ఆయనే, నీ రోగములన్నింటినీ ఆయనే భరించాడు. ఇర్మియా 33:6 అంటాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, దాన్ని స్వస్థపరచుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన సేవా పరిచర్యలో తనకు ఎదురైనటువంటి రోగులందరినీ స్వస్థపరుస్తూ వచ్చాడు. శరీర సంబంధమైనటువంటి రోగముకు స్వస్థత అవసరమే, కానీ దానికంటే కూడా ఎక్కువగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్టుగా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. శరీర సంబంధమైన రోగానికి కాస్త వైద్యు దగ్గరికి వెళ్ళినా ఉపశమనం కలుగుతుంది, లేదా ఇంట్లోనైనా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. కానీ హృదయానికి సంబంధించిన వ్యాధిని ఎవరు బాగు చేయగలుగుతారు? ఇక మూడవదిగా అంటున్నాడు ఈ 103వ కీర్తనలో, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. డిస్ట్రక్షన్స్ అని ఉంది. అది జీవిత ముగింపుకు సంబంధించింది. ఏదైనా ఒక అంశం పూర్తిగా ఇక అయిపోవడానికి సంబంధించినటువంటి మాట. అది ఆల్మోస్ట్ డెత్ అన్నమాట. పాపము ద్వారా కలుగుతున్నటువంటి ఈ మరణము నుండి మనల్ని విమోచించిన వాడెవరు? లేదా అటువంటి సమస్యల నుంచి మనల్ని విమోచిస్తున్న వాడెవడు? పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో ఇలాగ అంటున్నాడు, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొన్ని మనము అడిగినను అడగకపోయినను తాను సిద్ధపరిచినవి, గత జీవితంలో జరిగిన అనుభవాలన్నీ మాట్లాడుతున్నాడు. అలాగే పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్తదొగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇది ఒక కంటిన్యూ టెన్స్.
ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన చూపుతున్నటువంటి కృప చూడండి. ప్రవక్త అయిన యెషయా కూడా అన్నాడు కదా, 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారో వారు రెన్యూ చేయబడతారు, అంటే నూతన బలం పొందుతారు. అయితే ఈ అధ్యాయంలో ఈ అంశాలు ముగింపుకు మునుపు మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ వ్యత్యాసాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి వచనం చూడండి, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటున్నాడు. నా ప్రాణమా అని తన ప్రాణాన్ని పిలిచినవాడు, తన ప్రాణంతో మాట్లాడినవాడు మరొకడు మనకు కనబడుతున్నాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ సంవత్సరం వాడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. ఇద్దరు తన ప్రాణంతో మాట్లాడుతున్నారు. 103వ కీర్తనలో మాట్లాడుతున్న వ్యక్తి తన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను సన్నతించుమంటున్నాడు. లూకాసు వార్త 12:19లో మాట్లాడుతున్న ఈ వ్యక్తి తన ప్రాణంతో నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి లోక సంబంధికి ఉన్న వ్యత్యాసం, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తికి, నామకార్థ జీవితం జీవిస్తున్న వ్యక్తికి ఉన్న వ్యత్యాసం, ధనాన్ని ప్రేమించేవానికి, దేవుని వెంట పరిగెత్తేవానికి ఉన్న తేడా. పాఠం వింటున్నటువంటి ప్రియ శ్రోతలు, మరి మీ ప్రాణంతో మీరేమంటారు? పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమమును అంతగా దూరంగా చేసినటువంటి దేవుడు, తండ్రి కుమారుల పట్ల జాలి పడినట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల జాలి పడుతున్నవాడు, మనకును మన పిల్లలకును శాశ్వతమైన కృప చూపుతున్నవాడు. ఎలాగున్నా స్తుతించకుండా ఉండగలం? నేనైతే భక్తులతో కలిసి నా ప్రాణంతో అంటున్నాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, మీరు కూడా యెహోవాను సన్నతించండి. కృప మిమ్మల్ని కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.